అమ్మా టైట్ అయిపోతుంది తిన్నా కొద్దీ. దమ్మొస్తుంది నాకు. హాయ్ హలో నమస్తే వనకం సలాం. దిస్ ఇస్ యాస్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి 10 ప్లేట్స్ చికెన్ రైస్ ఈటింగ్ ఛాలెంజ్. వావ్, సూపర్ గా చిన్న. అవును, ఈ రోజు అయితే ఛాలెంజ్ ఒక రేంజ్ లో ఉండబోతుంది. చికెన్ రైస్ విత్ పప్పు. వావ్, ఎంత బాగుంటుందో. వైట్ రైస్, చికెన్ 65, పప్పు కలుపుకొని చికెన్ ని నంజుకొని తింటుంటే ఉంటుంది చూడు. అబ్బబ్బబ్బా, సూపర్ అద్దరిపోతుంది. ఎంత కమ్మ ఉంటుందో ఛాలెంజ్ అనుకుంటూనే నాకు నీళ్ళు ఊరుతున్నాయి చిట్టి నోట్లోకి వెళ్ళి. తొందరగానే చిట్టి నీకు ఊరిస్తా, నేను ఊరించుకుంటా తింటుంటే ఆ మజానే వేరు కదా గైస్. నేను కూడా తింటా కదా, నువ్వే ఒక్కదాని కాదు కదా. సో గైస్, మనమైతే ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ చికెన్ రైస్ ని ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేశారో వాళ్ళ విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ పోతుంది. క్రేజీ అంటే క్రేజీ పనిష్మెంట్. విన్నర్ అయిన వాళ్ళు ఫుల్ నవ్వుకుంటారు పనిష్మెంట్ చూసి. ఓడిపోయిన వాళ్ళకి సుఖంగా పడతాయి. జోక్ ఉంటుంది. మా చెల్లి ఓడిపోతే అబ్బా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతా. అస్సలు ఓడిపోనియాల చూడు. సరే చూద్దాం. సో గైస్, ఇక్కడైతే మనకి మొత్తం 10 ప్లేట్స్ ఉన్నాయి. నాకు 5 ప్లేట్స్, మా చెల్లికి 5 ప్లేట్స్. ఎవరు ఫస్ట్ ఫినిష్ అవుతారో చూద్దామా? చూద్దాం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? మరి చేసేద్దాం. ఓకే, 3 2 1 గో స్టార్ట్. గైస్, మనకైతే ఇట్లా ఈ ప్లేట్స్లలో తిననికి రాదు. మనం ఈ ప్లేట్లలో వేసేసుకుందాం. చికెన్ రైస్, ఆగు ఇప్పుడే స్టార్ట్ చెయ్యకూడదు. ఓకేనా? ఓకే, కరెక్ట్ ఉంది, కరెక్ట్. చూడు ఎంత బాగా చేసుకుంటుందో. చేస్తున్నా, ఆగు ఆగు. ఇద్దరం ఒకటేసారి స్టార్ట్ చేయాలి కదా గాయస్. నేను పోసుకునేటప్పుడు ఆయన మీద తింటే ఎట్లా? ఓకే, ఇప్పుడు చెప్తున్నా. 3 2 1 చేద్ది. 3 2 1 గో స్టార్ట్. అమ్మ జీ పండు మోసం చెయ్యొద్దు చిన్న ఇట్లా. పల్లి పప్పు లేకపోతే చికెన్ అయితే సూపర్. పప్పులోకి పచ్చడి అనుకున్నా, చికెన్ కూడా సూపర్ ఉంటుంది. అమ్మ పండుగ అయిపోతుంది. మెల్లగా మెల్లగా. అమ్మా తిట్టుకుంటున్నావు కదా పండు నువ్వు. నేను తిట్టుకోవచ్చు చెప్పు. ముక్కలోకి వచ్చిన మంట. ఎవరిది అయిపోతుందో ఏమో.
అయిపోతుంది తిన్నా కొద్దీ. దమ్మే కదా. తప్పేమే నీకు ఆప్షన్ తీసుకొస్తా. దొంగ చుట్టుకుని మాట్లాడవా? అమ్మా గెలవాలన్న తాపత్రయం మమ్మల్ని ఎలా మేము ఎలా తింటున్నామో కూడా మాకే తెలుస్తుంది. పనిష్మెంట్ గుర్తుకొస్తుంటే అబ్బా అందుకే అమ్మ చిట్టి పప్పు మొత్తం పోసుకోకు. చిట్టు కోసం పాగవా పప్పు పోసుకున్నా. పోసుకున్నా తాగడంట. పిల్ల కోసం మాకు మాత్రం అన్న నీకు రాదు. ఆ మాత్రం హెల్ప్ చేయలేవా చిట్టి? ఇప్పుడు గుర్తుగా చెప్పిన వీడియో అయిపోయినాక ఎత్తే నీకు ఎంత హెల్ప్ కావాలంటే అంత హెల్ప్ చేస్తాం. మొక్క అయిపోతుంది. అబ్బా మెప్పుకో తిన్నా చెప్పగా నమ్మెత్తారు. నైట్ చుట్టూ పొరవుతుంది. డన్. అన్న ఇంకా అన్నం డన్. నేనే తిన్నా. తొండి చేసిన పండును ఏం తొండి చేయాలి. అల్లం కంటే అన్నం తిన్నా నేను. ఇంకేం తొండి చేసిన నేను? నీలాగే కూడా నేను తింటున్నా చెప్పేసి ఆపేసి నీళ్ళు కూడా తాగలేను తెలుసా. టేస్ట్ అయితే సూపర్ ఉంది నిజంగా. అసలు ఇద్దరు మొత్తం ఫినిష్ అయిపోయింది. నేను డన్ చెప్పాను. నేను చికెన్ పీస్ తింటున్నా ఏమో డన్ చెప్పేసింది. అట్లుంటుంది మరి పండు. ఏమనుకుంటున్నా? ఇప్పుడు నేను పనిష్మెంట్ తీసుకోవాలనా? పనిష్మెంట్ తీసుకోవాలి. నేను పనిష్మెంట్ ఊహించుకుంటా తిన్నా తెలుసు. అమ్మ కడుపు మాత్రం ఫుల్ టైట్ అయిపోయింది. తింటుంటే టైట్ అవుతుంది, తింటుంటే టైట్ అవుతుంది నాకైతే. ఫుల్ టైట్ అయిపోయింది కానీ చెప్పుకోలేకపోయినా. కానీ టైట్ అయిపోతుంది అప్పటికి చెప్పినా. కానీ ఇంకా మొత్తం దీన్ని నీళ్ళు వేసరికి ఇంకా అయిపోయింది నా పని. నా పని కూడా అయిపోయింది పొట్ట. కానీ టేస్ట్ అయితే సూపర్ చిన్న. అన్ని ఇంట్లోనే వేసిన. వైట్ రైస్ ఎట్లా ఇంట్లో వండుకుంటాం. పప్పు అయితే సూపర్ అయింది. చికెన్ ఫ్రై ఇంకా సూపర్. చికెన్ ఫ్రై కాదు చికెన్ 65. చికెన్ 65. మాకైతే కరెంటు లేదు తెలుసా. ఎప్పుడో మధ్యాహ్నము 1:30కి ఇక్కడ పెడితే ఈవినింగ్ 5కి వీడియో చేసినాం మేము. అస్సలు కరెంటే లేదు. ఈవినింగ్ ఇప్పుడే వచ్చింది. సో ఇప్పుడే వీడియో చేసినాం. కానీ అన్నం అయితే అస్సలు ఆరిపోలేదు. చికెన్ అయితే ఇంకా టేస్ట్ అద్దరిపోయింది. సూపర్ గైస్. సో ఈ ఛాలెంజ్లో మా చెల్లి విన్ అయింది. నేను పనిష్మెంట్ తీసుకోవాలి కాబట్టి ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మాకు పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఏంటో పనిష్మెంట్ చెప్పన్నా? చెప్పాలా? చెప్పు. పెరుగన్నం తినాలి మాకు ఇప్పుడు. పెరుగన్నమే కదా. పెరుగన్నమే కదా. అది ఎట్లా తినాలా? వితౌట్ హ్యాండ్స్. కుక్కలాగనా? కుక్కలాగానే తినాలా? ఎట్లా? పండుగ అంతా అంటుతుంది. పండు ఏం కదా మళ్ళీ ఎట్లా కడిగితే పోతుంది. పర్మనెంట్ అయితే కాదు కదా. పర్మనెంట్ అని కాదు, వీడియోలో గలీజ్ ఉంటుంది. ఏం కాదు, ఒక్కసారికి ఏం కాదు. సరేలే. సాల్ట్ అని వేసినావా? వేసిన సాల్ట్ వేసిన.
ఏంది మే ఇప్పుడే అమ్మ ఇంత అన్నం తిన్నది మళ్ళా ప్లేట్ అన్నం తీసుకొచ్చినవి ఏంటమ్మే మీ ఎంతుందమ్మా ఇది? ఓకే గైస్ ఇప్పుడు మనం కుక్కలాగా ఈ పెరుగన్నం తినాలా? అట్లెందుకు చేతులు పట్టుకోవద్దు, అట్లా తినాలా. కుక్కకి కింద పెడతాం కాబట్టి ఇట్లా వంగి తింటది, నువ్వు పట్టుకో మరి ఇట్లా. ఎందుకు పట్టుకుంటే అట్లనే పట్టుకొని తినాలి. నువ్వు ఎట్లా తింటావో దీన్ని మొత్తం అయిపోవాలా, కానీ చేతులు పట్టుకోవద్దు. ఓకే ఓకే తింటున్నా, స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 గో స్టార్ట్. నేను మే అట్లా ఇస్తున్నా ఉప్పు ఇంకా పనిష్మెంట్ అది అంత ఉంటుంది చిట్ట. వితౌట్ ఉప్పు వితౌట్ సాల్ట్ వితౌట్ హ్యాండ్స్. చి గజ్జి కుక్క అయ్యమ్మే. అందుకే నేను గెలిచిన. ఇప్పుడు మేము అసలు అన్నట్లేదు పట్టుకో, అందుకే పట్టుకో. కుక్కలాగా అయిపోయిన బ్రెయిన్. మే పండ ఆట ఆడకు తీసుకుంది. చిట్టి నువ్వు హ్యాండ్స్ యూజ్ చేయదు చిట్టి, నేను అస్సలు ఒప్పుకోను. ప్లేట్ అది పట్టుకోలేదు కదా. ఎక్కడ జోకుంది మా అక్క. చిట్టి చూపెట్టు, జుట్టు ఎందుకే కొంచెం వాళ్ళకి చూపెట్టు నీ ఫేస్ ని. జుట్టు ఎందుకే నాకైతే నవ్వు వస్తుంది చిట్టి. ముక్కు కంటుంది కదా, అసలు ఏడంటలే చిట్టి, మంచి ఉన్నో తెలుసు. ముక్కు కంటుంది కనిపిస్తుంది. ఇందాకలా పెట్టుకో, ఇట్లా 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 కబుర్లో వేయచ్చు మేము. పెట్టుకుంది ముక్క కావట్లే ముక్క. కొంచెం మంది తినేసి అది ఇట్లా వేసి తినేసి. నువ్వు ఆగం చెయ్యకు నన్ను. నేను ఆగం చేస్తాను, నేను చూస్తే నాకు నవ్వు వస్తుంది చిట్టి. అమ్మ నాకైతే కడుపుని వస్తుంది మా అక్కని చూస్తే. చిట్టి హ్యాండ్స్ యూజ్ చేసాం మళ్ళీ ఫస్ట్ నుంచి. అయ్యమ్మ అంతలేదు కొట్టినమ్మీ. మంచిగా తింటుంది. కుక్కలు కూడా సేమ్ అంతే తింటాయి. దీంతో కూడా తినలే. కావాలని చేయక నువ్వు. హరి మంచిగా తిను. తుడుచుకోవద్దు చిట్టి, తుడుచుకోవద్దు. ఏయ్ చిట్టి మళ్ళీ ఫస్ట్ కాంచి, మళ్ళీ ఫస్ట్ కాంచి. చీచి మొత్తం అంటుంది చేతికి. పెరగన్నా కడుక్కుంటే పోతుంది. అదే అయిపోయింది. ఓకే డన్, అయిపోయింది పెరగన్నం. నేనేం చేయలే, మొత్తం ముక్కుకి ఊసింది గాయస్, కావాలని ఊసింది. ఎట్లంది అంతా అంటుంది కదా ఇప్పుడు. గాయస్ వర్షం అయితే స్టార్ట్ అయింది, వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. నాకైతే అసలు ఉప్పు లేదు, ఏం లేదు, సప్పటి సతుకు. ఏం కదా చిట్టి, కావాలని ఆమె కావాలని వేసింది ఉప్పు వేసిన అని చెప్పి. ఉప్పు వేసిన అబ్బా గచ్చి కుక్కది. సో గైస్ పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తాయి.
మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. మక్క జోకర్లా ఉంది గైస్.